హలో మిత్రులారా, నా పేరు ప్రశాంతి. ఈ రోజు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 14 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని తాగాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో సేమియా ఉప్మా అండ్ కీరా తీసుకున్నాను. క్యారెట్ విడిగా తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్మాలో క్యారెట్ యాడ్ చేశాను అండ్ బోల్డ్ అని వేరుశనగలు కూడా యాడ్ చేశాను ప్రోటీన్ కోసం. ఇంతకుముందు ప్రోటీన్, ఫైబర్ అనే మాటలు అంతగా వినిపించేవి కావు, కానీ మనం రోజు తినే ఆహారంలో అవి తెలియకుండానే ఉండేవి. పప్పులు, పెసలు, శనగలు, పెరుగు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ మనం ఇంట్లో తరచుగా వండుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏది తినాలి, ఎంత తినాలి, ప్రోటీన్ సరిపోతుందా, ఫైబర్ ఉందా అని చాలా ఆలోచిస్తున్నాం. నాకు అనిపించింది ఒకటే, మనం తినే ప్రతి మీల్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మన బాడీకి ఉపయోగపడే మంచి ఆహారం మాత్రం రోజు కొంచెమైనా ఉండాలి. అందుకే నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీలో వీలైనంత వరకు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సోయా ఫ్రైడ్ రైస్. సోయా అంటే ఏం కాదండి, మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి స్క్వీజ్ చేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, మసాలా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత చిల్లీస్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అండ్ క్యారెట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఈ సోయా చంక్స్ని ఇందులో వేసి అంతా బాగా కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అవన్నీ యాడ్ చేసుకుని అందులోనే రైస్ వేసేసి బాగా కలుపుకుంటే సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి న్యూట్రియంట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఇది చాలా తక్కువ టైంలో ఒక హెల్దీ మీల్ మనం రెడీ చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అంటే కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు, మనకి నచ్చేలా ఇంట్లో ఉన్న వాటితో కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకుంటే చాలు. ఈవినింగ్ అరౌండ్ 5 PM స్నాక్స్లో బనానా అండ్ రాగి లడ్డు తీసుకున్నాను. నైట్ డిన్నర్ టైంలో శనగల ఫ్రై అండ్ వర్ణకుప్పిడి పిండి తీసుకున్నాను. ఈ రోజుకింతే, మరి డే 5లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు లిటిల్ థింగ్స్.